విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఇళ్లు, వాహనాలు, ఇతర విలువైన వస్తువులు నీళ్లలో మునిగిపోవడంతో తీవ్రంగా నష్టపోయారు. ఇళ్లను ఖాళీ చేసి తాళాలు వేసి సురక్షిత ప్రాంతాలకి ఇదే అదునుగా భావించి కొందరు కక్కుర్తిగాళ్లు దొంగతనాలకి పాల్పడుతున్నారు. వరుసగా చోరీలతో జనాలు ఆందోళన చెందుతున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత జనాలు లేని సమయంలో దొంగలు షాపులు, ఇళ్లలో చోరీలు చేస్తున్నారు. విజయవాడతో పాటుగా చుట్టుపక్కల ప్రాంతాల్లో 2-3 ఘటనలు కూడా జరిగాయి. విజయవాడకు సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక మొబైల్ షాప్ లో చోరీ జరిగింది. అదే ప్రాంతంలో ఉన్న మరో మద్యం షాప్ లో కూడా దొంగలు చోరీ చేశారు. షాపు తలుపులు పగలగొట్టి మద్యం బాటలు ఎత్తుకుపోయారు. విజయవాడలో వరదలలో కార్లు, బైకులు రోడ్లపైనే వదిలేసిన పరిస్థితి. వారం రోజులుగా వాహనాలు రోడ్లపైనే ఉన్నాయి. వరద కాస్త తగ్గుముఖం పట్టడంతో కొందరు వాహనాల్లో ఉన్న పెట్రోలు, టైర్లని ఎత్తుకెళ్తున్నారు. పాయకాపురంలో అయితే ఒక అడుగు ముందుకేసి 3 బైకులను ఎత్తుకెళ్లిపోయారు. వీటిని తీసుకెళ్లి తుక్కు షాపుల్లో అమ్మేసి క్యాష్ చేసుకుంటున్నారు. విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ సున్నాలో జనాలు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోగా ఈ విషయాన్ని గమనించిన కొందరు కేటుగాళ్లు తాళాలు పగలగొట్టి లోపల ఉన్న విలువైన వస్తువుల్ని ఎత్తుకెడుతున్నారు. వాంబే కాలనీ, న్యూ రాజరాజేశ్వరిపేట ప్రాంతాల్లో కూడా చోరీలు జరిగాయి. రాత్రి వేళల్లో ఈ దొంగతనాలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాలు ఇంకా వరదలోనే ఉండడంతో దొంగలు చోరీలకు తెగబడుతున్నారు. ఇలా వరుసగా చోరీలతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. రాత్రి సమయంలో దొంగతనాలు జరుగుతుండగా పగటి సమయంలో ఇళ్లకొచ్చిన యజమానులు చోరీలతో కన్నీటి పర్యంతం అవుతున్నారు. వరదలలో జనాలు అల్లాడిపోతుంటే వాళ్ళ ఇళ్లలో చోరీ చేయడం మరీ దారుణంగా ఉంది. ఇలాంటి కష్ట సమయంలో సాయం చేయాల్సింది పోయి దొంగతనాలు ఎలా చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చోరీలు జరుగుతుండటంతో అక్కడ పోలీసులు గస్తీని కూడా ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. విజయవాడ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరుగుతున్న వరుస దొంగతనాలు వరద బాధితులకి కొత్త కష్టాల్లోకి నెట్టేస్తోంది.